71వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఓ నాగేశ్వరరావు, అసిస్టెంట్ డీసీఓ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ప్రతి రైతుకు సహకారం అందించాలని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రాలను ప్రారంభించారని గుర్తు చేశారు. వీటి బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులతో పాటు సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు ముగింపు సందర్భంగా కొండపాక పిఎస్సిఎస్కి డీసీఓ నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా వైస్ చైర్మన్ అమరేందర్ గారు, మా డైరెక్టర్స్ సురేందర్రావు గారు, మా ఎంపీపీ కనకరాములు గారు, మా డైరెక్టర్స్ మల్లేశం గారు, కృష్ణమూర్తి గారు, మా సెక్రటరీ రాజు గారు ఈరోజు ఇలా ముగింపు ఉత్సవాలకి ఇచ్చేసి రైతన్నలందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దీనికి మనకు స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే రైతులకు సహాయం చేయాలి, సహకార వ్యవస్థ అనేది ఉండాలి అనేది నెహ్రూ గారు అప్పుడే సహకార వ్యవస్థ అనేది స్టార్ట్ చేసి పిఎస్సిఎస్ల ద్వారా, సంఘాల ద్వారా ప్రతి ఊరికి సహాయపడాలి, రైతన్నలకు అందరికీ కూడా రుణాలు ఇవ్వాలి, మంచి వాళ్ళందరినీ కూడా సహకార స్ఫూర్తితోటి ఒకటిగా చేసి వాళ్ళ ఐక్యమత్యంగా ఒకరికొకరు తోడుండాలని చెప్పేసి చేయడం జరిగింది. అదే దానిలో ఈరోజు కూడా రైతన్నలతో అందరితో కూడా మాట్లాడి మా డీసీఓ గారు మేము మాట్లాడి అందరం కూడా ఒకటై ఉండాలి అనేది ఈరోజు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల రుణమాఫీ, రైతులకు ఎరువులు, రైతులకు విత్తనాలు, రైతులు పండించిన పంటను కూడా అన్నింటినీ కూడా సహకార వ్యవస్థ ద్వారానే కొనుగోలు చేసుకుంటూ సహకార వ్యవస్థ ద్వారానే ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నారు. కాబట్టి సహకారం ఉత్సవాలను ఇవాళ కొండపాక పిఎస్సిఎస్ సెంటర్లో జరుపుకోవడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాను.